కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వంశీ మా దిగువ గోదావరి కథలు కథా సంపుటం నుండి సొట్ట ఆదిగాడు కథ. రచన శ్రీ వంశీ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఏ చప్పుడు చేయని అందమైన మూగపిల్లలాంటి ఊరు గోపిలంక. ఇంజరం పంచాయతీలో ఉన్న గోపిలంక పచ్చని కొబ్బరి తోటల మధ్యన దాక్కునుంటుంది. గోదావరి గట్టు మీద పెద్ద రావి చెట్టు, దాని పక్కనే యానాం వేపులతోని ఫ్రెంచ్ కాలువ, ఆ కాలువ మీద వంతెన. అదెక్కి అటుపక్కకి దిగితే సాయిబాబా గుడి. అక్కడి నుంచి ఉత్తరం వైపు 50 అడుగులు నడిచి పడమడికి తిరిగి 10 అడుగులు వేస్తే దారికి ఎడాపెడ రాజుల మండువాలోగిళ్ళు, వాడపల్లి పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు, తాటాకిళ్ళు. తూర్పు వైపుకి తిరిగితే దారిని ఆనుకునే చాకరి చెరువు, గట్టు చుట్టూ బట్టలారేసే దండేలు, మూల పొయ్యిల మీదున్న చాకలి బాణలు, ఉత్తరం వైపు వెళ్తే దోళ్ల మకాములు, పంట చేలు, కొబ్బరి తోటలు. ఏ పక్కకి చూసినా పచ్చదనమే. ఆ ఊళ్ళో ఉన్న 60 ఎకరాల తోటలు, ఊరికి ఎదురుగా ఉన్న గోదావరి మధ్యలో ఉన్న 100 ఎకరాల లంకలు రావికంపాడు రాజులవి. ఆ రాజుల తాలూకు గుమస్తాలే ఊళ్ళో ఉండి కూలోళ్ళని పాలేళ్ళని పెట్టి పంటలు పండిస్తున్నారు. అది ఈనాటి నుంచి కాదు, ఏనాటి నుంచో. అయితే దొంగలు గాని దోచుకుపోయేవాళ్ళు గాని ఆ ప్రాంతాలకు రాకుండా కూలోళ్ళు పాలేళ్ళు ఉద్దారకుడు పగటిపూట కాపలా కాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది. గంగాలమ్మ అంటే మామూలు మనిషి కాదు, గ్రామదేవత, మహాశక్తి, ఆదిశక్తి. ఆవిడికి విగ్రహం లేదు. తోటలో ఒక పంపరపనాశ చెట్టు మొదట్లో బొట్లెట్టి గుగ్గులం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దండాలు పెట్టుకుంటుంటారు. ఆ మధ్య మాదిగపేటలో కాళిదాస్ సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్దామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర పంపరపనాశ చెట్టు మొదట్లో రక్తం కక్కుకి చచ్చిపడి ఉన్నాడు. ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్దామని నామ వేసుకెళ్తే తెల్లారేసరికి వాళ్ళ తలకాయలు పొగాక తోటలోనూ, మొండాలు ఇంకో మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి. పరిశోధన అంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళు ఎవరన్నది ఎన్నాళ్ళకి తేలలేదు. అయినా సరే డిటెక్షన్ చేస్తున్న పోలీసులు చూసి నవ్వుకున్న గోపిలంక జనం వెర్రి కాకపోతే ఆ మోరేళ్ళకి దొరుకుద్దా అనుకున్నారు. అమ్మోరు గంగాలమ్మ తల్లి అంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయము భక్తిని. ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్ని, బోళ్ళన్ని మేకపోతుల్ని, గొర్రెపోతల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ ఉంటుంది. నెరలు తీసిన నల్లరేగడి నెలలో ఇంకుతా ఉంటుంది. అమ్మవారికి తున్నించి కొమ్ముబూరా వాళ్ళని, పెద్దాపురం నుంచి డప్పుల వాళ్ళని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రం ఏమంటే ఎప్పుడు గుమస్తాలకు వదిలేసే ఆ రాజుల్లో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ. ఎడంకాలు మడం దగ్గర తోడేయడంతో వేళను మాత్రం భూమి మీద ఆంచి నడిచే గుత్తాల ఆదియని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు. అట్లాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో చేరాడు. ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరు వచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావికంపాడు రాజులు ముగ్గురు వస్తున్నారు. గోపులంక గంగాలమ్మవారి సంబరం చరిత్రలోనే ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా ఆ సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో ఉన్నారు. రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పు నుండే తోటల మధ్య పడమటి వైపుండే గోదావరి తల్లి కనపడేలా కొబ్బరి తోటల మధ్యలో అచ్చం రాజుల కోట్ల కట్టిన గెస్ట్ హౌస్లోకి దిగిన రాజులు పాలేళ్ళందరికీ తలకో జత బట్టలు 116 చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకు ఆర్డర్లు వేశారు. ఎక్కడ దొరికిందో 3 ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తూ ఉండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెలిసింది. నిష బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులతో మాట్లాడాలనిపించింది.
సొట్టాదిగాడు అలా అనుకుంటున్నట్టు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసేవారు. కానీ ఎవరి పనుల్లో వాడు ఉండడంతో ఈయన్ని పట్టించుకోలేదు. గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి ఈ వాతావరణం ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్ళు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దండం పెట్టుకుని ఇక నుంచి ప్రతి ఏడు వస్తామని మొక్కుకున్నాక స్కాచ్ పోసిన గ్లాసులు అందుకున్నారు. ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు మహారాజులకు నమస్కారం అండి అన్నాడు. మందు పుచ్చుకుంటా ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. నన్ను సొట్టాదిగాడంటారు బాబు అంట ఆ రాజుగారి నోట్లో ఉన్నదాన్ని చూసి తమరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా ఉంది అన్నాడు. నవ్వేసిన రంగరాజు ఇదా దీన్ని కింగ్ సిగరెట్ అంటారులే సిగరెట్ కోసం వచ్చావా ఆనందిస్తూ ఉంటే సిగ్గుపడతా తలంచుకుని వద్దండి బాబు నా దగ్గర గుర్రం బిడి ఉందండి అన్నాడు ఆదిగాడు. అయితే సరే అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు. వాళ్ళ ముందు సతికిలబడిపోయిన సొట్టాదిగాడు ఎంత కింగ్ అయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండి అనడంతో గతుక్కుమన్న రంగరాజు ఈడికి బాగా ఎక్కేసినట్టుంది అన్నాడు. స్కాచ్ పక్కన నీచు కాదండి కొంకుడికాయ రసం కలిపిన సంతకలు తాగండి అసలు కిక్కేంటో తెలుస్తుంది అన్నాడు సొట్టాదిగాడు. మూడో రౌండ్ పోసుకుంటున్న పర్వతాల రాజు గారు ఎరా పండగ పూట ఒంటి మీద బట్టలు చేతిలో డబ్బులు పడేసరికి మాట తేడా వచ్చేసింది అన్నారు. నవ్వేసిన సొట్టాది మా మాటలే బాబు చేతలు మాత్రం మీవి అంట లేచి ఏమండే జత బట్టలు జీవితం అంతా సరిపోతాయా 116తో నేను సచ్చిదాకా కళ్ళు తాగలనా అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాల రాజు మరి మీలాడి కూలిలా కొడుకులు మా భూములు బంగ్లాలు రాసేయమంటావా అన్నాడు. నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తుందండి కష్టమేటో సొట్టాది గాని నడ్డు మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగారరాజు గారు. అయినా కోపం ఆగిన రంగరాజు ఏంట్రా నోరు లెగుస్తుంది అన్నాడు. కూలోడు గోదావరి తల్లి లాంటోడండి ఆడెప్పుడు గోపాదాల రేవులో గోదారమ్మలాగా మెదలకండనే ఉంటాడండి సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాకు రెచ్చిపోతాడండి అన్నాడు సొట్టాదిగాడు. అసలు వీడిని ఇక్కడికి ఎవరు రానిచ్చాడు అంటా చిరగ్గా లేచి ఆదిగాడిని తన్నడానికి వెళ్ళిపోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగారరాజు ఈ ఈవినింగు మనకు ఎంటర్టైన్మెంట్ ఈడు సీరియస్ అవ్వకుండా కూర్చో చెబుతాను అని కూర్చోబెట్టి సొట్ట అదిగాడికేసి చూసి ఎరాకుంటోడా నీకంత అన్యాయం ఏం చేసావురా అన్నాడు. దారిలోకి వచ్చారు అంట నవ్వేసి కళ్ళు రేటు పెరిగింది కూలి రేటు పెంచలేదు రోజంతా రెక్కల ముక్కలు చేసుకునేది ఎందుకండి పొద్దుతే గొంతులో పడే ఆ కళ్ళు కోసమో సారా కోసమో కదా ఏమండి గట్టు మీద కూర్చుని చూసేవాడికి ఏం తెలుసండి కమతంలో కష్టం ఏంటో ఊరికే ఇచ్చినట్టు అంత ఇదైపోతారేంటండి ఇక్కడ చేసే ప్రతి పనిలోనూ మా కళ్ళు సారా ఉన్నాయండి అదే మీ సేవలకి రక్తం మొత్తం కరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడు ఉన్నది కళ్ళే కదండి సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఈ ఏడాదికి ఒకసారి కంటి తుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులం గారు ఇచ్చారంట ఏడాది పొడికి పనిచేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలో అందుకే నేను ఒకటి నిర్ణయించుకున్నానండి ఏంట్రా 3 నెలలకో జత బట్టలు 10 తాళ్ళు ఉన్న 5 ఎకరాల పొలం నా పేరున రాస్తేనే రోజు పనిలోకి వచ్చేస్తానండి మేనేజర్ నారాయణమూర్తిని పిలిచిన పర్వతాల రాజు గారు వీడిని అర్జెంటుగా బయటికి లాగండి అన్నాడు. అలాగే ఉడుకున్న డబ్బులు కరెక్ట్గా ఇవ్వండి బాబు లేకపోతే ఏదో రోజు కోపంతో మిమ్మల్ని నేను గోదాట్లోకి లాగేయగలను అంటున్న ఆదిగాడిని అంతా బయటికి లాక్కెళ్ళిపోయారు. సొట్టాదిగాడి దెబ్బకి రాజుల ముగ్గురు తాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్త బాటిల్ ఓపెన్ చేశారు. చిన్నప్పుడే మేనకోడలు వీరలక్ష్మితో పెళ్ళైపోయిన సొట్టాదిగాడికి 2 కవల పిల్లలు అది ఆడపిల్లలు. ఆ 2 పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళు కడుపు నిండా తింటూ ఉంటే చూడడం చాలా ఇష్టం వాడికి. పొద్దుట రేవులోకెళ్ళి శివాలక్ష్మి హోటల్లో ఇడ్డెలను తెచ్చి పెడతాడు. సాయంత్రం అయితే మళ్ళీ రేవులోకెళ్ళి చిన్నబ్బు కాఫీ హోటల్లో పెసరపుణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలు వీరలక్ష్మి తిన్నాక మిగిలింది మట్టికే తింటాడు సొట్టాదిగాడు. పగలంతా పనిచేసొచ్చే నువ్వు ఇదేంటి ఇలా పస్తు అని వీరలక్ష్మి అడిగితే నవ్వేసి వెళ్ళిపోతాడు ఏటిగట్టు వైపు. అలా వెళ్తా వెళ్తా గోదావరి గాలిని పీలుస్తా తన బిడ్డల్నే తలుచుకుంటా ఆనందపడతాడు. అలా అందరినీ తిడతా ఉంటే ఆ ఏరియాలో ఎవడూ పనిలో పెట్టుకోవడం లేదాన్ని. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టు మీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతలను కోళ్ల ఇసుక ర్యాంపులో చేరాడు. ఎండిపోయిన గోదావరిలో ఇసుకని ప్రొక్లైనర్లతో తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటి అక్కడొకటి ఆఫీసు పాకలు.
అందులో ఉన్న గుమస్తాలు లారీల ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజర్లు, సూపర్వైజర్లు కల తిరుగుతున్నారు. వాళ్ళ పని ఈ 4 నెలలే. తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది. వరదలతో గోదావరి మునిగిపోతుంది. కోట్ల మీద పాట పాడిన కాంట్రాక్టరు ఈ లోపే తన పెట్టుబడి లాభాలతో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవరికీ నిద్రలుండడం లేదు. రాత్రి పగలనక పనిచేస్తున్నారు. ఏటిగట్టు మించి లోపల గోదావరి దాకా 1 కిలోమీటర్ పొడుగుని ఇసక, కొబ్బరాకులు వేసి దాని మీద మళ్ళీ ఇసక వేసి తడుపుతున్నారు. జనంలో ఎక్కువ మంది ఊరికి దూరంగా ఉన్న లాకుపేటలో వాళ్లే. వాళ్ళలో కలిసిపోయిన సొట్ట అదిగాడు శ్రీవెండి బిందెలతో నీళ్లు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు. ర్యాంపుని ఆ ఏడు వేలంపాట పాడుకున్న సలాది సూర్రావు మంచి భోజన ప్రియుడు. ర్యాంపులోనే కుదుమట్టంగా వంట పాకనేయించి వారానికో రకం కూరలు, పులుసులు, వేపుళ్ళు వండించడం మొదలెట్టాడు. సాయంత్రం అయితే మసాలా గారిలో ఉల్లిపాయ పకోడీలు వేయిస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలోకొచ్చి తను వాళ్ళలో ఒకటిగా కలిసిపోయి చిల్లో బుల్లో మంట మాట్లాడుతుంటే చూసిన జనం ఈరికి చిన్న పెద్ద లేదంట అని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకిరీ మర్చిపోతున్నారు. అందరికంటే ఎక్కువగా ఆ పని చేస్తా చూస్తున్న సొట్ట అదిగాడు కొన్ని రోజులు చూశాడు. అది కళ్ళు సీజన్ కాదు. దాంతో ఫుల్ నాటుసారా పట్టించేసి సూర్రావు దగ్గరికి వెళ్ళేసరికి కూలోళ్ల పంక్తిలో కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు సూర్రావు. నమస్కారం పెట్టి కూర్చున్న సొట్ట ఆదిగాడికి ఆకేశారు. దాన్ని ఇసుకలోకి విసిరేస్తున్న ఆదిగాడిని చిత్రంగా చూస్తున్నారు. ఎరా ఏమైంది అన్నాడు సూర్యరావు గారు. గుండెల్లో మంటగా ఉందండి. రాంపురంలో స్టాలిన్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి ఏదన్నా మందేయించినా అన్నాడు సూర్యరావు. నేనే వేసుకున్నానండి కాబట్టి ఆ మంట బయటకు వచ్చిందండి. ఏమండి సవ్వాదిగా ఉండే పెసర పుణుకులు మసాలాగారులు మీకు ఇష్టమైతే మేము ఎందుకు తినాలండి? సీక్రెట్ చెప్పనా అండి? మీరు తిరగా మిగిలినయ్యి మాకెడతన్నారండి. మా పిచ్చెదవులు ఇదంతా మా మీద మీకిష్టం అనుకుంటున్నారండి అని ఆగాడు ఆదిగాడు. ఏం చదువుకోకపోయినా వ్యాపార లక్షణాలు తెలిసిన సలాది సూర్యరావు గారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో బాగా తెలుసు. దాంతో నవ్వుతా చూడరే కుంటోడా ఇవన్నీ మీకోసమే చేయిస్తున్నాను అన్నాడు. నవ్వేసిన సొట్ట అదిగాడు. ఆకలితో ఉంటారులే, ఆకులు ఏది పడేస్తే తింటారులే అనుకుంటున్నారండి. మాకు రుచులు తెలుసండి అన్నాడు. ఒరేయ్ ఓనరన్న విషయం కూడా మర్చిపోయి మీ అందరిలో కలిసిపోయి పని చేస్తున్నానురా. మిమ్మల్ని నా పిల్లల్లాగా చూసుకుంటున్నానురా. అలాంటి నా గురించి ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ పిల్లల్లాగా చూసుకుంటున్నావా? అయితే మీ పిల్లల్ని కూడా రేపటి నుంచి మా పనులకు పంపండి. లేదా మమ్మల్ని మీ పిల్లలతో పాటు స్కూళ్ళకి పంపండి. ఆవేశంతో రెచ్చిపోయిన సూర్యరావు ఊగిపోతా రేయ్ ఓనర్ లాగా ఉంటే మాట్లాడలేకపోయేవాడినేమో. మీరు ఓ కూలాళ్ళ మాతో పాటు తిరుగుతా మధ్యలో ఇది చెయ్యి అని చెబుతా మాతో బండెడు చాకరీ చేయించుకుని చికెన్ ముక్కలు సిల్లిగారులు అన్నంలో పడేయడం కాదు. ఈ యాదవ డ్రామాలు వద్దు కానీ కరెక్ట్గా డబ్బులు ఇవ్వండి. అప్పటికే చాలాసేపు ఓరిమి పట్టిన సూర్యరావు ఇక ఆగలేక ఆదిగాడు గోపం మీద లాగిపెట్టి కొట్టేసి మళ్ళీ ర్యాంపులోకి వస్తే గోదావరి మధ్యలో ముంచేస్తాను పోరా అని అరిచాడు. గోపు మీద రుద్దుకుంటా సూర్యరావు మీదకి దూసుకుంటూ వచ్చిన సొట్ట అదిగాడు. ఈ ర్యాంప్ ఏమన్నా నువ్వు గుట్లేసిపోసావా? గోదావరి తల్లి ప్రసాదం ఇది. 3 నెలల తర్వాత నువ్వు కూడా ఇక్కడ ఉండవు. ఇదిగో సలాది సూర్యరావు నీ భోగం 3 నెలలేరా. మట్టిని నమ్ముకుని మేము బతుకుతున్నాం. మట్టిని అమ్ముకుని నువ్వు బతుకుతున్నావు అని అరుస్తున్న ఆదిగాడిని చితకబాదేసి సూర్యరావు అలుపొచ్చేదాకా ఆ గోదావరి గట్టు మీద తరుముతూనే ఉన్నాడు. గోపులంక దిగొచ్చిన సొట్టాదిగాడు అలికిన నేల మీద పడుకుని కౌంకు దెబ్బలతో మెలికలు తిరిగిపోతూ ఉంటే ఏడుస్తా వేడినీళ్లు కాపడం పెట్టింది వీరలక్ష్మి. రోజులు గడుస్తున్నాయి. పని చెయ్యాలి, లేకపోతే పెళ్ళాం బిడ్డలు మాడిపోతారు. తెల్లవారుజాము 3 దాటాక గోదావరి గట్టు మీద నడుచుకుంటా పిల్లంక పెదలంక బోదిలంక దాటుకుంటా కోటిపల్లి సుందరంపల్లి దాటి తమ్మాయిపాలెం కోళ్ళ కోరుమిల్లి దాటాక వచ్చే కపిలేశ్వరపురం రేవులోకి వచ్చి అక్కడి నుంచి ఇసుకలో మైలు దూరం నడుస్తా ర్యాంపులో ఉన్న వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి తను ఎంత దూరం నుంచి వచ్చాడో చెప్పి తన కష్టాలు చెప్పుకుని పనిలోకి చేరాడు. ఆ ర్యాంప్ కాంట్రాక్టర్ పేరు చుండ్రు వెంకట్రావు. సలాది సూర్యరావు దగ్గర పనిచేసి వచ్చి కాంట్రాక్టర్ అయ్యాడేమో. కొంచెం అటు ఇటుగా ఆ సూర్యరావు టైపే. అయితే తాటి బెల్లం ముక్క బొగ్గనెట్టుకున్నట్టు తీయగా మాట్లాడే అతనికి కోపం గబుక్కని రాదు. అందరితోనూ ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. అందరినీ ఎరా అని పలకరిస్తానే ప్రేమగా భుజం మీద చెయ్యేస్తూ ఉంటాడు. ఒరేయ్ యాదవా ఆ సన్నబియ్యం అన్నంలో నిన్న రాత్రి మట్టి దాకలో కాచిన చేపల పులుసేసుకు తింటే దాని మజాయే సపరేట్రా. ఏస్ట్ ఫెలో ఎండి రయ్య తలకాయలేసి కాచిన ఈ లచ్చంచారు వేసుకుని 2 ముద్దలు సుట్టి నోట్లో పెట్టుకో. ఆ తర్వాత దోర్చడమే నీ పని.
పుల్ల పెరుగు పక్కనెట్టి మీ అమ్మగారు పంపిన ముంత పెరుగు వేసుకోరా యాదవ నా కొడక అని ప్రేమగా తిడుతూ ఉంటే అంతా వెంకట్రావు మాయలో పడిపోయి రాత్రనక పగలనక తెగ పనిచేసేస్తున్నారు. కొత్తగా పెళ్ళైన హైడ్రాలిక్ ట్రక్ డ్రైవర్ జాన్సన్ గాడి భార్య గొడవపడి వెళ్తే మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరినీ కలిపాడు. ర్యాంపుకెళ్లే రూటుకి కొబ్బరాకు సప్లై చేసే మేడిశెట్టి చంద్రరావు కూతురు ముండమోస్తే వెళ్ళి పరామర్శించి వచ్చాడు. అదంతా చూస్తున్న ర్యాంపులో జనం వంగి దండాలెట్టేస్తున్నారు వెంకట్రావు గారికి. సొట్టాదిగాడి మట్టుకు చూస్తానే ఉన్నాడు. అదో రకంగా నవ్వుతానే ఉన్నాడు. ఈ వెంకట్రావు గాడు ఆ సూర్యరావు గాడిని కాపీ కొడుతున్నాడు అంటా నవ్వుకుంటున్నాడు. ర్యాంపులో జనాలందరికీ మేనేజర్లాగా ఉన్న సీతంరాజు వడదెబ్బకి తేడా చేసి పడిపోతే మండపేట హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొస్తే అర్జెంటుగా అక్కడ ప్రత్యక్షమైన సొట్టాదిగాడు నాదో మర్యాదలేండి, ఓ రకం జబ్బు అనుకోండి, అయితేనండి ఈ జబ్బుకి మందులు లేవండి, మాత్రలు లేవండి, ఇంజక్షన్లు లేవండి అన్నాడు. ఆలోచించిన వెంకట్రావు కొంపదీసి వికారమా? ఈ కారం అంటే మీలాంటి వాళ్ళు చేసే ఎదవ పనులు భరించలేక మనసులో ఉన్నది బయటికి కక్కేస్తూ ఉంటానండి, అది జబ్బు, దీనికి మందులుంటాయంటారా? తోడు అర్థం చేసుకోండి అన్నాడు. మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో తెలుసా, దగ్గరుండి మీకు అన్నం వడ్డిస్తున్నాను రా అని వెంకట్రావు అంటే నవ్వేసిన సొట్టాదిగాడు గిన్నెల్లో ఉన్న కూరలు మేము వేసుకోలేమా, మీరెందుకండి వడ్డించడం, ఎదవ బిల్డప్ కాకపోతే అన్నాడు. రేయ్ కుంటి, ఏంట్రా వాగుడు అరిచాడు వెంకట్రావు. రోజు మీరు చెప్పే సొళ్ళు కబుర్లన్నింటికి మర్యాదగా మేము ఊకొట్టాలి, మేమేదన్నా అంటే అది వాగుడైపోయింది. నీ గురించి ఈ గోదావరి గట్టు మీద చాలామంది చెప్పారా నాకు, పోన్లే పాపం అని పనిచ్చాను. మీరు చేసే పాపాల్లో ఇదేం పెద్ద పాపం కాదులేండి. ఆదిగాడిని లాగిపెట్టి గోపు మీద కొట్టబోతా ఆగేడా చుండ్రు వెంకట్రావు గారు. ఇన్నాళ్ళు పుల్ల పెరుగొద్దు, గడ్డ పెరిగేసుకోండి, చేపల పులుసు కలుపుకోండిరా మీ అమ్మగారు నిన్న కాసింది అంటే అదంతా నిజం అనుకున్నారు మా కూలేదవులు. చూసారా, ఒక్క మాట గట్టిగా అడిగేసరికి మనసులో మొత్తం బయటకు వచ్చేసింది, ఎందుకండి ముసుగులో యాక్షను అంట ఇష్టానికి రెచ్చిపోతున్న సొట్టాదిగాడిని అక్కడున్న దుడ్డు కర్ర తీసుకుని ఏటిగట్టంతా తరిమి తరిమి కొట్టాడు ఆ కాంట్రాక్టర్ వెంకట్రావు గారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా మాట్లాడేస్తుంటే ఎవడు పెట్టుకుంటాడు పనిలో? పొరపాటున పెట్టుకున్న మధ్యాహ్నానికి ఏదో తేడా వచ్చేస్తుంది. వెంటనే పనిలోంచి పీకేసి పచ్చడి కింద కొట్టేసి మరీ పంపిస్తున్నారు. సొట్టాదిగాడి ఇంట్లో పొయ్యి వెలిగించి 2 రోజులయ్యింది. భార్య పిల్లలు మలమలా మాడిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేని పిల్లలు ఒకటే ఏడుపు. అది చూసిన ఆదిగాడు నీరులా కరిగిపోయాడు. బొలబొల ఏడ్చేశాడు. అలా ఏడుస్తూనే ఆలోచిస్తున్నాడు. చాలాసేపు ఆలోచించిన సొట్టాదిగాడికి జన్మలో ఎప్పుడూ రాని ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. ఇది తప్పు కదా అనుకున్నాడు ముందు. తప్పో ఒప్పో బిడ్డల ఆకలి తీర్చాలి అంతే అనుకుని బయలుదేరాడు. చాలా రాత్రి అయింది. ఊరంతా మాటుమణిగింది. గాలి లేదు. పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు చిక్కిపోయిన చందమామ ఆలస్యంగా వచ్చాడు ఆకాశంలోకి. నడుచుకుంటా గోదావరి ఒడ్డుకొచ్చిన ఆదిగాడు రేవులోకి దిగాడు. ఒడ్డున కట్టేస్తున్న చాలా నావలతో పాటు కామాడి దుర్గారావు నావ కూడా ఉంది. దాని తాడు విప్పి నావలో కూర్చుని తెడ్డేస్తా రావికంపాడు రాజుల లంక వైపు వెళ్తున్నాడు సొట్టాదిగాడు. కాసేపటికి లంక ఒడ్డుకొచ్చిన ఆదిగాడు నావని కట్టేసి లంక లోపలికి వెళ్ళాడు. ఎప్పుడూ ఎవరూ చెయ్యంది ఈ ఏడాది వరి పండించారు లంకలో. పంటని కోసేసి పనలు వేశారు. ఒక అరబస్తాడు ఒడ్లయ్యేలాగా 2 పనలను మోపు కట్టుకుని పండి నిలువుగా పగిలిన 2 దోసపళ్ళని భుజాలకు తగిలించుకుంటుండగా ఘల్ ఘల్ మంట వినిపించింది కంచు గజ్జెల చప్పుడు. తలెత్తి చూశాడు సొట్టాదిగాడు. ఎర్రటి చీర కట్టుకున్న ఆ ఆడమనిషి పుష్టిగా ఎత్తుగా ఉంది. సొట్టాదిగాడినే చూస్తోంది. ఆ మనిషికేసి ఎగాదిగా చూసిన ఆదిగాడు కాలం చాలా మారిపోయింది, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టేశారన్నమాట అన్నాడు. నేను దొంగను కాదురా, గంగాలమ్మని అందామె. ఆవిడ శిరస్సు నుంచి సిరిపాదం దాకా చూసి చేతులెత్తి దండమెట్టిన సొట్టాదిగాడు నువ్వా తల్లి, క్షమించండమ్మా అన్నాడు. ఇక్కడ ఎవరు దొంగతనానికి వచ్చినా ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసమ్మా, నీ శూలం ఎత్తు కడుపులో గుచ్చి చంపేస్తావు. తెలిసి కూడా దొంగతనానికి వచ్చావన్నమాట. ఏం చేయమంటావమ్మా, నీతికి పోయి ముక్కుసూటిగా మాట్లాడుతుంటే పని ఇవ్వడం లేదు ఎవడు, పెళ్ళాం పిల్లలు తిండి లేక మాడిపోతుంటే జన్మలో ఎప్పుడూ చెయ్యి నీ దొంగతనం చేయడానికి వచ్చానమ్మా. తల్లి, నువ్వు నిజంగా గంగాలమ్మ తల్లివైతే పని లేక తిండి లేక అల్లల్లాడిపోతున్న మా అలగా జనాన్ని చల్లగా చూడాలి, అంతేగాని కడుపులు నిండిపోయిన వాళ్ళ పొలాలకు కాపలా కాస్తున్నావు, నాలాగొచ్చిన వాళ్ళని పొట్టను పెట్టుకుంటున్నావు.
చల్లటి చెట్టు నీడలో ఉండి చీకటి పడ్డాక బయటకొచ్చి నీకేం తెలుస్తాయి మా ఏడుపులు? అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు చూడాలి? నీకు మేము కోడిని ఇస్తామా, మేకల్ని కోస్తామా? ఆ మహారాజులైతే మేకలేంటి ఇంకా దున్నపోతులనేసి రక్తంతో నీ కాళ్ళు తడుపుతా ఉంటారు. బోల్డు పప్పలుండి నైవేద్యాలు ఎడతారు. ఆళ్ళ లంచాలకి మరిగిన నువ్వు ఆళ్ళ బాగోగులు చూస్తున్నావు. చూడమ్మా, గొప్పోడుకో న్యాయం, బక్కోడుకో న్యాయం పనికిరాదు తల్లి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నేను మాట్లాడిన దాంట్లో నిజం లేకపోతే నీ బల్లెంతో కుళ్ళపొడి చంపేసెయ్యి అని ఆగాడు. తలొంచుకుని చాలాసేపు ఉండిపోయింది గంగాలమ్మ తల్లి. గంగాలమ్మ తల్లిలో సొట్టాదిగాడి దెబ్బకి చాలా మార్పొచ్చింది. దొంగతనం చేసిన ఆ మోపుని వాడి తల మీదకెత్తి నావదాకా వచ్చి సాగనంపింది శక్తి గంగాలమ్మ తల్లి. మీరింతవరకు 2009వ సంవత్సరం సెప్టెంబరు 11న రాసిన కథ సొట్టాదిగాడు విన్నారు. రచన శ్రీ వంశీ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి